ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని సేవకుడైన జాన్ జీ లేక్ గారి జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఇలా అంటుంటారు కదా, ప్రార్థనలో నిజంగా శక్తి ఉందా? దేవుడు ఇప్పటికీ అద్భుతాలు చేస్తున్నాడా? విశ్వాసంతో జీవించడం సాధ్యమేనా? అలాంటి ప్రశ్నలకు సమాధానంలా నిలిచిన వ్యక్తి ఎవరీ ఉంటే ఆయనే జాన్ జీ లేక్ గారు. ప్రియులారా, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది. అదేమిటంటే, ఆ సమయంలో ఒక భయంకరమైన వ్యాధి చాలామందిని ప్రాణాలు తీసిందంట. ప్రజలు భయంతో వణికిపోయేవారంట. చాలామంది దగ్గరకు కూడా వెళ్లడానికి భయపడేవారు. కాని జాన్ జీ లేక్ గారు మాత్రం దేవుని శక్తి నన్ను కాపాడుతుంది అని విశ్వాసంతో సేవ చేశారు. ప్రతి రోగి దగ్గరికి వెళ్లి సేవ చేశారు. ప్రియులారా, ఆయన రోగుల దగ్గరకు వెళ్లి ప్రార్థించేవారు. వారిని తాకి ప్రార్థించేవారు. భయపడకుండా దేవుని ప్రేమను పంచేవారు. అయితే ఒకసారి డాక్టర్స్ ఆయనను పరీక్షించారట. ఎందుకంటే ఈయన రోగులందరికీ వెళ్లి సేవ చేసి వస్తున్నారు కదా, బహుశా ఇతనికి కూడా రోగం సోకి ఉండొచ్చని టెస్ట్ చేశారు. అయితే ఇంత ప్రమాదకరమైన వ్యాధి మధ్యలో ఉన్న ఇతనికి ఎలా ఏమీ కాలేదు అని ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక టెస్ట్ చేశారు. ఆ వ్యాధికి సంబంధించిన జర్మ్స్ని మైక్రోస్కోప్లో చూసి ఆయన చేతిపై పెట్టారట. కానీ ఆశ్చర్యకరంగా ఆ జర్మ్స్ చనిపోతున్నాయని డాక్టర్స్ చూశారని టెస్టిమోనీస్ చెబుతున్నాయి. ప్రియులారా, ఇది ఆయన గొప్పతనం కాదు, దేవుని మీద ఆయనకున్న విశ్వాసం గొప్పది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది దేవుణ్ణి పరీక్షించడం కాదు, ఇది విశ్వాసంతో దేవుని మీద పూర్తిగా ఆధారపడిన జీవితం. ప్రియులారా, ఈ సంఘటన మనకు ఏమి నేర్పిస్తుంది తెలుసా? నిజమైన విశ్వాసం భయంతో పారిపోదు, దేవుని శక్తిని నమ్మి నిలబడుతుంది. ఈ రోజుల్లో చిన్న సమస్య వచ్చినా చాలామంది భయపడిపోతున్నారు, నిరాశపడిపోతున్నారు. కానీ దేవుడు మనతో చెబుతున్నారు, భయపడకు, నేను నీతో ఉన్నాను. ప్రియులారా, జాన్ జీ లేక్ గారు ఇంకో మాట చెప్పేవారు, ప్రేయర్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ యాక్ట్, ఇట్ ఈస్ కనెక్షన్ విత్ గాడ్. అంటే ప్రార్థన ఒక రొటీన్ కాదు, దేవునితో జీవించే సంబంధం. ప్రియులారా, ఆయన జీవితంలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఆయన పేరు కోసం మినిస్ట్రీ చెయ్యలేదు, యేసుక్రీస్తు ప్రభువారు పేరు ఎత్తిపట్టడానికి జీవించారు. ఈ జనరేషన్లో చాలామంది ఫేమ్ కోసం, ఫాలోవర్స్ కోసం, పాపులారిటీ కోసం పరిగెడుతున్నారు. కానీ నిజమైన దేవుని సేవకుడు ఏం చేస్తాడు అంటే, తనకు తాను హెచ్చించుకోడు, యేసును చూపిస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మన జీవితాలను కూడా ఉపయోగించాలనుకుంటున్నారు. భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వడానికి, బాధలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వడానికి, యేసు ప్రేమను తెలియజేయడానికి. ప్రియులారా, దేవుడు ఇప్పటికీ పనిచేస్తున్నాడు. ప్రార్థనలో ఇప్పటికీ శక్తి ఉంది. విశ్వాసంతో నడిచే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఇదే నిజమైన విశ్వాస జీవితం. ఇదే దేవుని శక్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.